వెల్లనుస్తి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా కోడెల శివప్రసాదరావు 78వ జయంతి. మున్సిపాలిటీలో ప్రజా దర్బారుకు విశేష స్పందన. నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు 78వ జయంతి వేడుకలు వినుకొండపట్నంలోని నష్టపట్ట రోడ్డులో ఘనంగా జరిగాయి. కోడెల కాంస విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు పులిహోర పంపిణీ చేశారు. కోడెల అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ముఖ్యంగా ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు అన్న ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో ఉన్నప్పుడు హోంశాఖ మంత్రిగా, ఆ తర్వాత చంద్రబాబు గారి పాలనలో కూడా అనేక మంత్రి శాఖలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, ఏ పదవి చేసినా ఆ పదవికి అనుదించారు కోడెల శివప్రసాద్ గారు. కోడెలంటే ఒక పల్నాడు పులిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నటువంటి ఘనత సాధించినటువంటి వ్యక్తి కోడెల గారు. పల్నాడు బిడ్డగా, పల్నాడు పులిగా ముద్దుగా పిలుచుకున్నారు ప్రజలందరూ కూడా. అధికారం ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేశారు. అభివృద్ధికి స్ఫూర్తిదాతగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారికి ఒక కుడుభుజంగా, పార్టీకి ఒక వెన్నుముకగా పార్టీని ముందుకు నడిపించారు. అంతేకాదు ప్రతిపక్షం ఉన్నప్పుడు పోరాట వీరుడిగా, కార్యకర్తల గుండెలో ధైర్యం నింపినటువంటి వ్యక్తిగా సింహ గర్జనగా నిలబడ్డారు కోడెల గారు. ప్రతిపక్షంలో ఉన్న మళ్ళీ పార్టీ అధికారంలో రావడానికి, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అవినీతి దోపిడీలపై, అరాచకాలపై పోరాడినటువంటి మా గొప్ప వీరుడు కోడెల గారు. ఆ విధంగా కోడెల గారు ఎంతో అభివృద్ధి పనులు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేశారు. అధికారం ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి సాధించారు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి స్పీకర్గా కోడెల గారు ఎంతో ఘనకీర్తి తెచ్చుకున్నారు. రాష్ట్రానికి తొలి స్పీకర్గా వారు రాష్ట్రం మొత్తం స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్రంలో ముందు తీసుకెళ్లారు. మన వినుకొండ నియోజకవర్గ ప్రజలతోటి ఎంతో అనుబంధం ఉన్నటువంటి మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు ఉన్నటువంటి హనుమంతరావు గారు కానివ్వండి, ఆ తర్వాత రాజకీయ ప్రవేశం చేసినటువంటి మన ప్రతి నాయకులు, ఇలా ప్రభుత్వ సీపీగా ఉన్నటువంటి జీవీ ఆంజనేయులు గారు కానివ్వండి, మరి ఇక్కడ స్థానికంగా ఉన్నా కూడా శివప్రసాద్ గారికి స్థానికంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధము, గుర్తింపు ఉండేది. అందరం కూడా ఇక్కడ నాయకులుగానే వారికి కూడా సమానత్వం అనేది అందరం కూడా గౌరవించేవాళ్ళు. ఎక్కువ మంది వారు మరి పేరు పెట్టి పిలిచేటువంటి పరిచయాలు అనేటువంటివి విరివిగా ఉన్నటువంటి పరిస్థితి. మరి వారిని గౌరవించుకుంటూ వారి మీద ఉన్నటువంటి అభిమానంతో మన ఎమ్మెల్యే గారు ఆంజనేయ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున వారిని గుర్తు చేసుకుంటూ యొక్క 78వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటా ఉన్నాము. రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేకుండా రాజకీయ నాయకుడు అనేక పదవుల్ని, మంత్రి పదవుల్ని మరి పొంది ఆ పదవులను వండి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన కోడెల శివప్రసాద్ గారు. కోడెల శివప్రసాద్ గారి జయంతి జరుపుకోవడం ఒక రకం సంతోషం అయితే, ఆయన మన మధ్య లేకపోవడం కొంచెం బాధాకరం. ఎందుకంటే పల్నాడికి ఆయన ఒక దిక్కు చూసి, పల్నాడు బిడ్డ, రైతు బిడ్డ, రైతుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, అట్టడుగు పడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరైనా ఉన్నారంటే ఆయనే కోడెల శివప్రసాద్ గారు. కోడెల శివప్రసాద్ గారి నుంచి ఎంత చెప్పుకోవాలో మనం తక్కువే. కాబట్టి ఇక్కడ నాకు ఇచ్చిన టైం కూడా నేను సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి గౌరవ కోడెల శివప్రసాద్ గారు ఇంకా కొన్నాళ్ళు, నాకు తెలిసి అన్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్రుల మనసులో ఎంతకాలం అయితే ఉంటారో, ఈ భూమి ఉన్నంతకాలం పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా గుర్తుండే నాయకుడు కోడెల శివప్రసాద్ గారని, వారి జయంతి అలాగే వర్ధంతులు మనం చేసుకోవాల్సిన బాధ్యత, అలాగే మన ముందు భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. పల్నాడు జిల్లాలో మొట్టమొదటి ICS పాఠశాలగా పేరు పొందిన నిర్మల హై స్కూల్ విశిష్ట ఫలితాలను సాధించిందని, ఈ సంవత్సరం నిర్వహించిన ICS 10వ తరగతి పరీక్షల్లో మా విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి గొప్ప విజయాన్ని అందుకున్నారని
కరస్పాండెంట్ సిస్టర్ సిసిలి తెలియజేశారు. ఈ సందర్భంగా మా పాఠశాల విద్యార్థి గుడివాడ రుద్రదేవ్ 96%తో మొదటి స్థానంలో, మండ్లి మేఘానాథ్ 91%తో రెండవ స్థానంలో ప్రతిభ కనబరిచారన్నారు. 85% పైగా మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు, గౌరవాన్ని తీసుకొచ్చారని, ఈ విజయానికి కారణమైన మా ప్రతిభావంతులైన విద్యార్థుల అంకిత భావంతో బోధించిన ఉపాధ్యాయులు, అకాడమిక్ డైరెక్టర్ ఆంజనేయులు, సహకరించిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున పాఠశాల యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం ప్రిన్సిపల్ సిస్టర్ రాణి గోవింద్ వీరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మా పాఠశాల భవిష్యత్తులో కూడా విద్యారంగంలో ఇలాంటి అద్భుత విజయాలను కొనసాగిస్తుందని వారు తెలియజేశారు. స్నేహమిత్ర రైల్వే ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సీనియర్ లీగల్ అడ్వైజర్ పరిసపోగు సునీల్, సూపరింటెండెంట్ నాగవల్లీలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. మేడే అనేది కేవలం ఒకరోజు కాదు, అది కార్మికుల గౌరవానికి, వారి కష్టానికి నిలువెత్తు చిహ్నం అన్నారు. మన సమాజం ముందుకు సాగడానికి చెమటోడ్చే ప్రతి కార్మికుడు నిజమైన హీరో అని, వారి శ్రమతోనే మన జీవితాలు సౌకర్యంగా మారుతున్నాయన్నారు. కాబట్టి మేడే రోజున మనం వారిని గౌరవించడం, వారి విలువను గుర్తించడం మన బాధ్యతని ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో కె నాగేశ్వరరావు, బెజవాడ ఫ్రాన్సిస్, వెంకటేశ్వర్లు, ఏ శ్రీనివాస్, సిహెచ్ రామాంజనేయులు, పి రవికుమార్, వి మోజేష్ అలాగే తదితరులు పాల్గొని మేడే యొక్క అంశాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక కనమర్లపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి అందిస్తున్న సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ సోలార్ పెట్టుకునే విధంగా మోటివేషన్ కల్పిస్తున్న శ్రీనివాసరెడ్డి సేవలను వారు కొనియాడారు. అనంతరం ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న పాదచారులకు పండ్లు, మంచినీళ్లు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజా దర్బార్ ప్రజలకు ఎంతో సేవలు అందిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. వినుకొండ పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ నందు నిర్వహించిన ప్రజా దర్బార్కు ఆయన హాజరై ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ ప్రజా వేదికలో వచ్చిన ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ ప్రజా దర్బారుకు ఒక మంచి వేదిక అయింది. ఒక వినుకొండలో నిర్వహించడమే కాకుండా వినుకొండ హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు 5 మండలాలు వాళ్ళకి ఎవరు ఉన్నా రావడానికి కన్వీనియంట్ గా ఉంది. అయినప్పటికీ బొల్లాపల్లి మండలం కానీ ఇతర మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ప్రజా దర్బార్ 3 వారాలకు ఒకసారి వినుకొండలో కంటిన్యూగా పెడతాం. మధ్యలో ఆల్టర్నేటివ్ గా ప్రతి మండలంలో కూడా మధ్యలో ప్రజా దర్బార్ని రూరల్ మండలాల్లో కూడా ప్రజా దర్బార్ సేవలు అందించడం కోసం రూరల్ మండలాల్లో కూడా ఏర్పాటు చేస్తాం. 5 మండలాలకి హెడ్ క్వార్టర్ కాబట్టి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కొంచెం ఎక్కువగా ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అనేక సమస్యలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. ఆ సమస్యల పరిష్కారానికి అధికారులు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ప్రజా దర్బారుకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ని త్వరితగతిన వాటిని పరిశీలించి వాటిని సమస్యలు పరిష్కరించాల్సిందిగా నేను అధికారులు కోరుతున్నాను. ఒక బాధ్యతగా స్వీకరించాలని అధికారులు కోరుతున్నాను. ఎవరైతే ప్రజా దర్బారులో వచ్చినటువంటి సమస్యల్ని, PGRS లో వచ్చినటువంటి సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తారో ఆ అధికారుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిక చేస్తారు. అలాగే ప్రజా దర్బారు సమస్యలు కానీ అట్లాగే ఆ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి సమస్యల్ని బాగా చక్కగా మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి అధికారులు వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి పర్ఫార్మెన్స్ గుర్తించి ఏ అధికారులు అయితే సమర్థవంతంగా పనిచేస్తారో ప్రజాసేవలో, ప్రజా సమస్యల పరిష్కారంలో, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో క్వాలిటీగా వర్క్స్ కంప్లీట్ చేయడం కానీ, డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ సమర్థంగా నిర్వహించిన వాళ్ళకి, దాంతోపాటు PGRS లో సమస్యలు ప్రజా దర్బార్లో వచ్చినటువంటి సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించి త్వరితగతిన పరిష్కరించిన వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రత్యేకంగా సన్మానం చేయడం జరుగుతుంది. వివిధ డిపార్ట్మెంట్ నుండి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా సమర్థవంతంగా ఎవరు పనిచేశారో గుర్తించి వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది. NDA పాలనలోని సందర్భంగా తెలియజేస్తున్నా. వినుకొండ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ప్రతిభ కనపరిచిన వాళ్ళని అధికారులు గుర్తించి ప్రజా సమస్యల పరిష్కారాన్ని తొందరగా త్వరితగతిన మంచిగా పరిష్కరించిన వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది. వారికి ఒక విశిష్టమైనటువంటి మెమోంటో కూడా అందజేయడం జరుగుతుంది. అలాంటి వారిని సన్మానించేటప్పుడు మన జిల్లా కలెక్టర్ని, ఇన్ఛార్జి మంత్రిని వాళ్ళని కూడా ఆహ్వానించి ఈ పర్ఫార్మెన్స్ రివ్యూకి ఒక సిస్టాన్ని పెట్టమని మరి కలెక్టర్ గారిని కోరుతాను. ఆ సిస్టమ్ ద్వారా ఎవరు బాగా పనిచేశారనేది డిపార్ట్మెంట్లు వారీగా
గుర్తించి వారి సన్మానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ పాలన వచ్చినాక ఈ ప్రజా దర్బారు ద్వారా లక్షలాది మంది సమస్యలు రాష్ట్రంలో పరిష్కరించడం ఎంతో అభినందనీయం. పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంలో వినుకొండ నియోజకవర్గం స్టేట్లో 27వ స్థానంలో ఉంది. చాలా సంతోషపడుతున్నా. ఈరోజు 27వ స్థానంలో ఉంది. భవిష్యత్తులో మరో 4 నెలల్లో స్టేట్లో టాప్ 10లో వినుకొండ ఉండే విధంగా అధికారులు మరింత బాధ్యతగా కృషి చేయాలని కోరుతున్నా. ఈరోజు రాష్ట్రంలో పీజీఆర్ఎస్ సమస్యలు పరిష్కరించడంలో 27వ స్థానంలో వినుకొండ నియోజకవర్గం నిలబడటం, 175 నియోజకవర్గాల్లో 27వ స్థానం దక్కించుకోవడం ఎంతో అభినందనీయం. ఈ సందర్భంగా బాగా పనిచేసినటువంటి అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. పీజీఆర్ఎస్ లో ఎవరైతే సరిగా పనిచేయలేదో వాళ్ళకి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ పిలిచి ఆయన సమక్షంలో రివ్యూ పెట్టి వారి మీద ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు బాగా స్పందించారు, ఎవరు బాగా స్పందించలేదు పీరియస్ సమస్యలు అనేది కూడా డేటా ఉంది. ఆ డేటాను ఆధారంగా నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం తలార్లపల్లి సమీపంలో ఇటీవల వంతెన కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయుల ఆదేశాల మేరకు R&B అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు స్వయంగా ఈ పనులను సందర్శించి క్షేత్రస్థాయిలో పురోగతిని పరిశీలించారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి తక్షణమే రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇంతటితో వెల్లాను సమాప్తం. తిరిగి రేపటి వెల్లానులో కలుసుకుందాం. నమస్కారం.